అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తగూడెం పరిధిలోని 74 ఏళ్ల నాటి పీవీకే 5 గని ఆవరణలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన ముఖ్యమంత్రి సీఎండీ మొదలుకొని సామాన్య కార్మికుడి వరకు అందరం సింగరేణి కుటుంబ సభ్యులమన్నారాయన. సంస్థ భవిష్యత్ కోసం కలిసి పనిచేయాలని సూచించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారనేది కేవలం ప్రచారమే అన్నారాయన. సంబంధించి అద్భుతమైనటువంటి 136 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి కోల్ కంపెనీ. అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది ఈ యొక్క సింగరేణి కోల్ మైన్. దీన్ని ఇంకా మనము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని పూర్తి స్థాయిలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలి. కార్మికులకు కూడా మేము ఈ మధ్యలో దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి అండర్గ్రౌండ్ కోల్ మైన్ కానీ, ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉన్నాము.